మనస్సును ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మనసా తొందరపడకని చెప్పండి. మనసా ఇటు తిరుగు, దేవుణ్ణి చూడని చెప్పండి. మనస్సును అదుపు చేసుకోగలిగే దానికి నీకు శక్తి లేదు, నాకు శక్తి లేదు. కానీ నీలో నివసించే పరిశుద్ధాత్మక శక్తి ఉంది. ఆత్మ నీలో ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ జ్ఞానమై నిన్ను నడిపిస్తాడు. ఆత్మ స్వరము జ్ఞానమై నీకు బోధిస్తుంది. ఆత్మ స్వరము నిన్ను చదవమని ప్రేరేపిస్తుంది. ఆత్మ స్వరము చూడు ఈ మాట ఏం చెప్తుంది, ఇది మర్చిపోయావా నువ్వు, చూడు అని అది ఆత్మ మనకు జ్ఞానాన్ని పుట్టిస్తుందండి. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానమై నిన్ను నడిపిస్తుందో మనస్సును నువ్వు అదుపు చేసుకోగలిగే శక్తి రోజు రోజుకి నువ్వు పుంజుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానానికి విరోధంగా ఎప్పుడైతే మన మనస్సు దానికి నచ్చినట్లు నువ్వు వదిలేస్తావో, దాన్ని అసలు నువ్వు వదిలేయడం కాదండి, ఆ మనసు వెనకాల నువ్వు పరిగెడతావు. మరో చోట వ్రాయబడింది ఎలా అంటే, మనస్సు నమ్ముకునేవాడంట గాలిని మబ్బును పట్టుకోవాలని చూసేవాడట. సాధ్యమండి అమ్మా? నువ్వు అలా వెళ్ళు, అలాగ వెళ్ళిపో. గాలిని పట్టుకోగలవా? మబ్బును పట్టుకోగలవా? నీవు పట్టుకోలేవు. కానీ నీ లోపల మనసు ఏం చెప్తుంది? వెళ్ళి పట్టుకో, వెళ్ళి పట్టుకో, వెళ్ళి పట్టుకో అంటుందట. ఇప్పుడు ఆ మనస్సు నమ్ముకుని వెళ్ళేవాడు ఎక్కడికి పడతాడండి? అలా వెళ్ళి 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 ఏట్లో పడతాడు. ఎందుకంటే గాలి పట్టుకోవాలని వెళ్ళిపోతుందట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సును నీవు నమ్ముకుంటే ఎక్కడికి తీసుకెళ్తుంది? నీ ఆశయాల్లోంచి బయటకు తీసుకెళ్తుంది, నీ తీర్మానాల్లోంచి బయటకు తీసుకువెళుతుంది, నీ భక్తిలోంచి బయటకు తీసుకుని వెళుతుంది, నీ పరిశుద్ధతలోంచి బయటకు తీసుకుని వెళుతుంది, దైవ జ్ఞానంలోంచి బుద్ధిహీనతలోనికి తీసుకొని వెళుతుంది. మన మనస్సు నమ్ముకొని మన బుద్ధిహీనం అయిపోవడం బాగుంటుందా? మన మనస్సు నమ్ముకుంటే బుద్ధిహీనం అయిపోతాం. నీ మనస్సును దేవుని ఆత్మశక్తి చేత నువ్వు నిగ్రహించుకోగలిగితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. సొలొమోన్ అంటాడు, నా మనస్సుకు నచ్చినట్లు నేను పరుగులు తీసా. ఏం చేసావయ్యా? చివరికి దేవుడిచ్చిన జ్ఞానంలో నుండి తొలగిపోయి బుద్ధిహీనుడైపోయాడు. చివరికి ఆయన అంటాడు, ఏం మిగిలిందంటే అంతా పోగొట్టుకున్నట్టే నాకు తెలిసిందంటాడు. అంత జ్ఞానవంతుడు బుద్ధిహీనుడు అయిపోయాడు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు అతనికి వరం ఇచ్చినప్పుడు, దైవ దర్శనం కలిగినప్పుడు ఏమి అడిగాడో అది దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఆ జ్ఞానం చొప్పున నడిచాడు. అలాగా పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు, అలాగే తాను కట్టిన నగరాలను అతడు చూస్తున్నప్పుడు తనకొచ్చిన పేరు ప్రఖ్యాతుల మీదకి మనసు వెళ్ళిపోయింది. తనకొచ్చిన పేరు ప్రఖ్యాతుల మీదకి మనసు అతన్ని నడిపించుకుని వెళ్ళిపోయింది. తాను కట్టించిన నగరాల ఆ సోయగాల మీదకి అతని మనస్సు వెళ్ళిపోయింది. ఆ మనస్సు ఏం చెప్తుందంటే, ఇంకొకటి కట్టించి, ఇంకొకటి కట్టించి, ఇంకొకటి కట్టించని తన జ్ఞానమంతటి చొప్పున చాలా బాగా నగరాలు కట్టాడు ఆయన. దేవుని మందిరం తన జ్ఞానంతో తన మనస్సు చెప్పినట్టు కట్టలా, అది దేవుడు చెప్పినట్టు కట్టాడు. దేవుడి కార్యాలు ఎప్పుడు దేవుని జ్ఞానముతో మన చేత ఒక గొప్ప ఆశయాన్ని నెరవేర్చేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా.